ఇక సర్ పేరుతో హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతున్నది. ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి 10 లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపిరంటారు. ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం శ్రీలంక పాకిస్తాన్లా మారే ప్రమాదం ఉందని చెప్తున్నాడు. రేవంత్ కేసీఆర్ ఇద్దరు కష్టపడి పైకొచ్చిన నాయకులని కామెంట్ చేసిండు. 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డికి విషయం చెప్పిన బండి సంజయ్. సో ఇది వార్త. అయితే ఇక బండి సంజయ్ గారు మాట్లాడుతూ సర్ పేరుతోనే హిందువుల ఓటు తొలగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇది వింతగా ఉంది ఈ స్టేట్మెంట్. ఎందుకంటే నిన్న మాటదాకా పాపం కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, ముస్లింల ఓటు తొలగించే ప్రయత్నం చేస్తారు, మాకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ముస్లింల ఓట్లు మాకు పడతాయి, బీజేపీకి పడని చెప్పారు. ఈయనేమంటుండే ఇక్కడ ప్రభుత్వం లేదంటే అధికారులకు సహకరించట్లేదు ప్రభుత్వం, దానివల్ల మరి హిందువుల ఓటు తొలగించే అవకాశం ఉందని చెప్పేసి ఆయన అంటుండు. ఇదైతే మరి చాలా ఇంట్రెస్టింగ్ కామెంటు. ఇక మరి 10 లక్షల కోట్ల అప్పు అయితే 2,80,000 కోట్లు లేదంటే 380, నాకు రఫ్గా గుర్తులేదు, 2-3 అనేది 280 380. మరి మిగిలిన అప్పు అంతా రేవంత్ రెడ్డి చేసినట్టు. ఇంకా అంటే కేసీఆర్ కంటే డబల్ అప్పు చేసినట్టు. ఒకవేళ 10 లక్షల కోట్లు అయితే 8.5 రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే 9.5 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఆయన 2,80,000 కోట్లు లేదా 3,80,000 కోట్లు ఇస్తే రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల్లోనే 6 లక్షల కోట్లు ఇచ్చిండా. మరి అభివృద్ధిలో అన్న సున్నా, రేవంత్ అన్న సున్నా. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రకటన గాది గుడ్డిచ్చిందని చెప్పొచ్చు. మనం ఇంత లావు కాదు, ఇంత లావు రేవంత్ రెడ్డి తలకాయ అంత లావు గాది గుడిస్తాను. ఇప్పుడు ప్రచారం చేయాలన్నా బీజేపీ వాళ్ళు, ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి గాది గుడ్డిచ్చిన ప్రచారం చేయాలి. చేస్తే మీరు తెలియకలు ఇక శ్రీలంక లెక్క మారుతామంట ముందర పొంట. ఇక గిదొకటి, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కూడా మరి కష్టపడి పైకి వచ్చారు అన్నాడు. నేనేం చెప్తాంటే రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ గారు కానీ లేదంటే బండి సంజయ్ కానీ ముగ్గురు కూడా కష్టపడి ఎదుగుతున్నారు. అది రాష్ట్రపతి చూస్తారు. సో రాజకీయంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవచ్చు, కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం సర్వస్వం దారపోసి ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి అంటే ఆయన కాంగ్రెస్ వాళ్ళందరినీ పండబెట్టి దొక్కి ఆయన జడ్పీ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటా సో పెయింటింగ్ వేసుకొని బతికే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థితిలో కూర్చున్న కాడికి వచ్చిండు. బండి సంజయ్ గారు ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగ కుటుంబంలో పుట్టి నిరుపేద బిడ్డగా ఇలా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిండు. కార్పొరేటర్ నుంచి ఇలా మొదలెడితే ఆయన కేంద్ర మంత్రి వరకు ఎదిగిండు. సో ముగ్గురి చేతిలో కూడా కష్టం ఉన్నది. ఇది దీన్ని బేషరతుగా చెప్పొచ్చు. ఎవరు ఏకేకిన వచ్చి ఎదిగిన వాళ్ళు లేరు, అంటే జాక్పాట్లో వచ్చి ఇదైన వాళ్ళు లేరు. అంతో ఇంతో కష్టపడరు, వాళ్ళ రాజకీయ జీవితంలో కష్టపడితే నాకు వచ్చారు. ఒక రేవంత్ రెడ్డి ఒకడే కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసి వచ్చిండు ఒక రకంగా చెప్పాలంటే, లేకపోతే వాళ్ళ దాంట్లో వేరే వాళ్ళు అవుతుండే.